వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అదే బంగాళదుంప కర్రీ అనమాట. అందరికంటే మనం కొంచెం స్పెషల్గా చేద్దామండి. సో ఒక ప్యాన్ తీసుకొని 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆ ప్యాన్లో వేయాలన్నమాట. ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా సిమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఎందుకని నేను మీకు తర్వాత చెప్తాను. హైలో ఫ్రై చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, లోలో ఫ్రై చేసుకుంటే ఇంకొక టేస్ట్ ఉంటుంది. సో నేను ఆనియన్స్ అన్నీ వేసేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసాను. కరివేపాకు వేయడం వల్ల ఏ కర్రీస్లో అయినా మీరు కొంచెం జీలకర్ర కానీ కరివేపాకు కానీ వేసుకున్నారంటే అది ఆ టేస్ట్ ఒక ఫ్లేవర్ వస్తుందన్నమాట. ట్రై చేయండి. ఆనియన్స్ కరివేపాకు ఫ్రై అయిపోయి మెత్తబడిపోయిన తర్వాత నేను 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవి అలా ఫ్రై అవుతుండగానే నేను టమాటోలు కూడా కట్ చేసి చాపింగ్ బోర్డ్ పైన పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో కట్ చేసి పెట్టుకున్న ఒక 3 to 4 మీడియం సైజ్ బంగాళదుంప ముక్కల్ని దాంట్లో వేసుకొని నేను కలుపుకుంటున్నాను. చూసారా, బంగాళదుంపలు నేను చిన్నగా కట్ చేయట్లేదు, పెద్దగా కట్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. అంటే అదొక కూర్మాలా వస్తుంది అనమాట. చూడండి, ముక్క బాగా ఉడకాలి. ఈ బంగాళదుంపలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటోస్ ఉంటాయి కదా, పక్కన కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మధ్యలో కొంచెం గ్యాప్ ఫామ్ చేసి ఆ బంగాళదుంపల పక్కన మధ్యలో ఈ టమాటోస్ని వేసి మూత పెట్టి ఉంచేయాలి. లేదా ఇదే టమాటోల మీద అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం వేసుకోవాలన్నమాట. చూడండి, మేము టమాటోలు ఎలా కట్ చేస్తున్నాము, ఇది మా ఫ్యామిలీ స్పెషల్ అనమాట. మా ఫ్యామిలీ అందరం కూడా దాంట్లోనే కట్ చేసి స్లైసెస్గా వేసేసుకుంటాము. ఏ వెజిటేబుల్ అయినా సరే మాకు అందులో కట్ చేయడం అలా అలవాటు. ఇది మా ఫ్యామిలీ యొక్క స్పెషాలిటీ అన్నమాట. చూడండి, ఇక నెక్స్ట్ ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం ఇవన్నీ వేసుకున్నాం మేము. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. అన్నింటికి మించి ఒక ఫైనల్ ఏంటంటే దీంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేస్తే భలే ఉంటుందండి. నిజంగా చెప్తున్నా, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ మా ఇంట్లో మసాలాలు అంత ఎక్కువగా తినేవారు ఎవరు లేరు కాబట్టి మేము స్కిప్ చేసుకుంటున్నాము. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పొడులు దాంట్లో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాత ఈ మసాలాలు, ఆ టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఉడికిన తర్వాత ఆ మధ్యలోనే ఒక గరిటెతో మెదిపేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలి. చూసారు, ఇందాక బంగాళదుంప కూర్మా టైప్లో వచ్చింది ఇది. సో ఇది ఉడికిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని మగ్గించుకోవాలి. గ్లాస్ నీళ్ళు వేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నీరు ఉందనగా కట్టేసుకోండి పొయ్యి. ఎందుకంటే బంగాళదుంప కానీ అరటికాయ కానీ ఈ కర్రీస్ ఏంటంటే చిక్కబడిపోతుంటాయి ఊరికే. సో కట్టేసుకున్న తర్వాతకి చిక్కబడిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్